హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుకి ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరూ అందరికి ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి సోషల్ కంటెంట్ అండి. డీఎస్సీకి సంబంధించి సోషల్ కంటెంట్ అనేది మనం చెప్పడం జరుగుతుంది డైలీ. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకి కంటెంట్‌లో సోషల్ కంటెంట్ అనేది అవుతుందండి. మన ఛానెల్‌లో తెలుగు కంటెంట్ కంప్లీట్ చేస్తాము. తెలుగు మెథడాలజీ కూడా కంప్లీట్ చేసాము. కంటెంట్ అయితే మన ప్రతి కంటెంట్ కూడా థర్డ్ క్లాస్ నుంచి మనం థర్డ్ క్లాస్ నుంచి చెప్పడం జరుగుతుందండి. ప్రతి కంటెంట్ కూడా ఇప్పుడు ప్రెజెంట్ సోషల్ కూడా మనం అదే చేస్తున్నాము. థర్డ్ క్లాస్ నుంచే ప్రతి లెసన్ కూడా మనం చెప్పడం జరుగుతుందండి. ఇది కూడా ఈరోజు లెసన్ ఏంటంటే పరిశ్రమలండి. ఈరోజు మనకు వీడియోలో చెప్పవలసిన బిట్స్ ఏంటంటే పరిశ్రమ లెసన్కి సంబంధించి బిట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. నేను సైకాలజీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అన్ని కూడా ఒకసారి చెప్పాను మన ఛానల్‌లో. ఒకసారి చేయండి. మన జీడీఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్, జీడీఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అని ఒక ప్లే లిస్ట్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మనకి డిఎస్సికి సంబంధించి అన్ని బిట్స్ నేను చేసినవి అందులో ఉంటాయండి. ఓకే అండి. ఇప్పుడు పరిశ్రమలకు సంబంధించిన బిట్స్ అనేవి మనం ఇప్పుడు చెప్పుకుందాం. పరిశ్రమలకు సంబంధించి బిట్స్ అనేవి ఈరోజు మనం చెప్పుకుందాం. ఓకే అండి. ఫస్ట్ బిట్ మనకి ఒక టేబుల్ ఉంది. అది చాలా ఇంపార్టెంట్. మనం దాని గురించి ఈరోజు చెప్పుకుందామండి. ఫస్ట్ చూడండి, ప్రథమ శ్రేణి కంపెనీలు ఒక టేబుల్ ఇచ్చాడు. ద్వితీయ శ్రేణి కంపెనీలు, మనకి ప్రథమ శ్రేణి కంపెనీల కింద ఏమొస్తాయి? మన పరిశ్రమల గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించండి. అలాగే ద్వితీయ శ్రేణి కంపెనీలు ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, మొజాయిక్, ఇది అమెరికా అండి. ఇది మనకి ప్రథమ శ్రేణి కంపెనీ కింద వస్తుంది. అలాగే అగ్రమ్, ఇది మనకి కెనాడా అండి. ఇది మనకి ప్రథమ శ్రేణి కంపెనీ కిందకి వస్తుంది. అలాగే పోటాష్, ఇది కెన్యా అండి. కెన్యా దేశానికి చెందింది. ఇది ప్రథమ శ్రేణి కంపెనీ కిందకి వస్తుంది. అలాగే K+S జర్మనీ అండి. ఇది కూడా మనకి ప్రథమ శ్రేణి కంపెనీ కిందకి వస్తుంది. అలాగే మనకి ఇక్కడ ఇఫ్కో అండి, ఇది భారత్ అండి. ఇది కూడా మనం ప్రథమ శ్రేణి కంపెనీ కిందకి వస్తుంది. అలాగే మనకు చూసుకుంటే సౌదీ అరేబియా అండి, ఇది కూడా ప్రథమ శ్రేణి కంపెనీ కిందకి వస్తుంది. అలాగే బ్రెజిల్, ఇది కూడా ప్రథమ శ్రేణి కంపెనీ కిందకు వస్తుంది. అలాగే ఈజిప్ట్, ఈఎఫ్ఐసి, ఇది కూడా ఈజిప్ట్ అండి. ఇది మనకు కూడా ప్రథమ శ్రేణి కంపెనీ కిందకి వస్తాయి. ఒకసారి లిస్ట్ మరొకసారి చదివేదని చూడండి. ఈజిప్ట్ అండి, ఈఎఫ్ఐసి, ఇది ప్రథమ శ్రేణి కంపెనీ కిందకు వస్తుంది. బ్రెజిల్, ఫోర్స్ ఫెర్టియల్, ఇది కూడా ప్రథమ శ్రేణి కంపెనీ కిందకు వస్తుంది. ఇది కూడా సౌదీ అరేబియా అండి, శాడిక్, ఇది కూడా ప్రథమ శ్రేణి కంపెనీ కిందకు వస్తుంది. ఇఫ్కో భారత్ అండి, ఇది కూడా ప్రథమ శ్రేణి కంపెనీ కిందకి వస్తుంది. నెక్స్ట్ మనకి K+S జర్మనీ అండి, ఇది కూడా ప్రథమ శ్రేణి కంపెనీ కిందకు వస్తుంది. పొటాస్, ఇది కూడా కెన్యా అండి, ప్రథమ శ్రేణి కంపెనీ కిందకు వస్తుంది. అలాగే అగ్రమ్, ఇది కెనడా, ఇది కూడా ప్రథమ శ్రేణి కంపెనీ కిందకు వస్తుంది. అలాగే మొజాయిక్ అమెరికా అండి, ఇది కూడా ప్రథమ శ్రేణి కంపెనీ కిందకు వస్తుంది. ఇప్పుడు మన ద్వితీయ శ్రేణి కంపెనీలు మనం చూద్దామండి. ఫస్ట్ చూడండి, మనకి ఇక్కడ యూరోకేమి రష్యా అండి. యూరోకేమి, ఇది ద్వితీయ శ్రేణి కంపెనీల కిందకి వస్తుంది. అలాగే యాక్రోన్ రష్యా అండి, ఇది కూడా ద్వితీయ శ్రేణి కంపెనీ కిందకు వస్తుంది. అలాగే స్టీడోల్, ఇది యుక్రెయిన్ అండి, ఇది కూడా ద్వితీయ శ్రేణి కంపెనీ కిందకు వస్తుంది. అలాగే సినోకోన్, ఇది చైనా అండి. సినోకోన్ అనేది చైనా, ఇది ద్వితీయ శ్రేణి కంపెనీ కిందకు వస్తుంది. మనకి ఇక్కడ ద్వితీయ శ్రేణి కంపెనీలు ఇక్కడ 4 ఉన్నాయండి. ఇక్కడ ప్రథమ శ్రేణి కంపెనీలు అనేవి మనకి ఇక్కడ 8 ఉన్నాయండి. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ టేబుల్ అండి. ఇవి అడుగుతూ ఉంటారు, అందుకే టేబుల్ కూడా మీకు ప్రత్యేకించి చెప్పడం జరిగింది. ఇప్పుడు మన బిట్స్ రూపంలోకి వెళ్దామండి. ఫస్ట్ చూడండి, పరిశ్రమల స్థానికీకరణ అంశంపై ఒక సమగ్ర సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? పరిశ్రమల స్థానికీకరణ అంశంపై ఒక సమగ్ర సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఆల్ఫ్రెడ్ వెబర్, ఎరోటోస్థెనిస్, హోమర్, టాలిమి ఎవరు ప్రతిపాదించారు? పరిశ్రమల స్థానికీకరణ అంశంపై ఒక సమగ్ర సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, ఆల్ఫ్రెడ్ వెబర్ అండి. ఆల్ఫ్రెడ్ వెబర్ పరిశ్రమల స్థానికీకరణ అంశంపై ఒక సమగ్ర సిద్ధాంతాన్ని ఆల్ఫ్రెడ్ వెబర్ ప్రతిపాదించారు. నెక్స్ట్, ఆధునిక నూలు వస్త్ర పరిశ్రమ 18వ శతాబ్దంలో ఎక్కడ ప్రారంభమైంది? ఆధునిక నూలు వస్త్ర పరిశ్రమ 18వ శతాబ్దంలో ఎక్కడ ప్రారంభమైంది? ఫస్ట్ చైనా, రెండోది భారతదేశం, మూడోది ఇంగ్లాండు, 4 జపాన్. ఏ దేశంలో మనకి ప్రారంభమైంది, ఎక్కడ ప్రారంభమైంది అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, ఇంగ్లాండ్.
ఆధునిక నూలు వస్త్ర పరిశ్రమ 18వ శతాబ్దంలో ఇంగ్లాండ్ దేశంలో ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైందండి? ఇంగ్లాండ్ దేశంలో 18వ శతాబ్దంలో ఆధునిక నూలు వస్త్ర పరిశ్రమ అనేది ప్రారంభమైంది. నెక్స్ట్ మనకు చూడండి మూడోది నూలు వస్త్ర పరిశ్రమలోని వివిధ ప్రక్రియలకు సంబంధించి జతపరచము. నూలు వస్త్ర పరిశ్రమలోని వివిధ ప్రక్రియలకు సంబంధించి జతపరచము అంటున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. మనకి ఏంటండి ఆప్షన్ 1 అంటే ఏ అంటే ఒకటోదండి. జెన్నింగ్ అంటే పత్తి పోగుల నుండి విత్తనాలు వేరు చేయడం. జెన్నింగ్ అంటే పత్తి పోగుల నుండి విత్తనాలను వేరు చేయడం. తర్వాత బి కార్డింగ్ అంటే ప్రత్తిలోని పోగులను సమాంతరంగా అమర్చడం. మూడోది చూడండి సి పత్తి నుండి నూలు వడకడం. ది వీవింగ్ అంటే వడికిన నూలును ఉపయోగించి వస్త్రాలు నేయడం. ఇవన్నీ కూడా మనకి ఈ విధంగా ఉంటాయన్నమాట. జెన్నింగ్ అంటే పత్తి పోగుల నుండి విత్తనాలు వేరు చేయడం. కార్డింగ్ అంటే పత్తిలోని పోగులు సమాంతరంగా అమర్చడం. స్పిన్నింగ్ అంటే ప్రత్తి నుండి నూలు వడకడం. అలాగే వీవింగ్ అంటే వడికిన నూలును ఉపయోగించి వస్త్రాలను వేయడం. నెక్స్ట్ మనకు చూడండి నాలుగోది నూలు వస్త్ర పరిశ్రమ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? నూలు వస్త్ర పరిశ్రమ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి చైనా దేశమా, ఇంగ్లాండ్ దేశమా, మెక్సికో దేశమా, అమెరికా దేశమా? అసలు ఏ దేశం నూలు వస్త్ర పరిశ్రమ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. చైనా నూలు వస్త్ర పరిశ్రమ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏదంటే చైనా దేశం అండి. నెక్స్ట్ ప్రపంచంలో నూలు దిగుమతిదారు దేశాలలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? ప్రపంచంలో నూలు దిగుమతిదారు దేశాల్లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది అని అడుగుతుంది. ఫస్ట్ చూడండి చైనా దేశమా, భారత్, పాకిస్తాన్, బ్రెజిల్ ఏ దేశం దిగుమతి చేసుకునే దేశాల్లో మొదటి స్థానంలో ఉంది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 చైనా. నూలు వస్త్రాల పరిశ్రమ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం మనకి చైనా. ప్రపంచంలో నూలు దిగుమతిదారు దేశాలు మొదటి స్థానంలో ఉన్న దేశం చైనా అండి. అలాగే మనకి ఇక్కడ చూడండి పేపర్ అనే ఆంగ్ల పదం పేపెరెస్ అనే ఏ పదం నుంచి పుట్టింది అంటే మనకి లాటినా, గ్రీకా, జర్మినా, ఫ్రెంచ్ అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి గ్రీకు. ఏంటండి ఏ పదం ఉంది? గ్రీకు. నెక్స్ట్ కాగితాన్ని చైనాలో ఎప్పుడు తయారు చేశారు? కాగితాన్ని చైనాలో ఎప్పుడు తయారు చేశారని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి 3500 సంవత్సరాల పూర్వమా, 2500 సంవత్సరాల పూర్వమా, 4500 సంవత్సరాల కాలంలో, 8వ శతాబ్దంలో ఎప్పుడు కాగితాన్ని తయారు చేశారు? కాగితాన్ని చైనాలో ఎప్పుడు తయారు చేశారు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. 3500 సంవత్సరాల పూర్వమే మనం కాగితాన్ని చైనాలో తయారు చేయడం జరిగింది. కాగితాన్ని చైనాలో 3500 సంవత్సరాల పూర్వం తయారు చేశారు. నెక్స్ట్ 8వ చూడండి కాగితం తయారీకి ఈ క్రింది ముడి పదార్థాలను వాడుతారు. కాగితం తయారీకి ఈ క్రింది ఏ ముడి పదార్థాలను వాడుతారు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి సెల్యులోసు, పీచు, నార, కాటన్ వేస్ట్, పైవన్నీన. అసలు కాగితం తయారు చేయడానికి ఏ ముడి పదార్థాలను వాడుతారు అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి పైవన్నీ. అంటే మనకి ఇవన్నీ కూడా సెల్యులోను, పీచు, నార, కాటన్ వేస్ట్ ఇవన్నీ కూడా కాగితం తయారీకి ఉపయోగపడే ముడి పదార్థాలు. సెల్యులోస్, పీచు, నార, కాటన్ వేస్ట్ ఇవన్నీ కూడా ఇవి కాగితం తయారు చేయడానికి వాడే ముడి పదార్థాలు. నెక్స్ట్ 9వ చూడండి భారతదేశంలో యంత్ర తయారీ కాగితాన్ని ఎప్పుడు తయారు చేశారు? యంత్ర తయారీ కాగితాన్ని ఎప్పుడు తయారు చేశారు? భారతదేశంలో యంత్ర తయారీ కాగితాన్ని ఎప్పుడు తయారు చేశారు? ఫస్ట్ 1912, 1812, 1712, 1886 ఎప్పుడు అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి 1812లో అండి. భారతదేశంలో యంత్ర తయారీ కాగితాన్ని 1812లో తయారు చేశారు. 1812 సంవత్సరంలో తయారు చేశారు. నెక్స్ట్ 10వ చూడండి భారతదేశంలో న్యూస్ ప్రింట్ పరిశ్రమలో మొదటిది ఏది? భారతదేశంలో న్యూస్ ప్రింట్ పరిశ్రమలో మొదటిది ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి నేపానగర్, చోటా నాగపూర్, సేలం, మద్రాసు.
అసలు ఏది భారతదేశం న్యూస్ ప్రింట్ పరిశ్రమలో మొదటిది ఏది అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, నేపానగర్ అండి. ఏంటండి? నేపానగర్. భారతదేశంలో న్యూస్ ప్రింట్ పరిశ్రమలో మొదటిది ఏదంటే నేపానగర్ అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే చూడండి, న్యూస్ ప్రింట్ పరిశ్రమలు ముఖ్యంగా భారతదేశం ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది? న్యూస్ ప్రింట్ పరిశ్రమ ముఖ్యంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది? ఫస్ట్ చూడండి, పశ్చిమ బెంగాల్లోనా, మహారాష్ట్రంలోనా, జార్ఖండ్లోనా, లేదా పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రంలో ఎక్కడ మనకి విస్తరించింది న్యూస్ ప్రింట్ పరిశ్రమ అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. అంటే పశ్చిమ బెంగాల్లోని, మహారాష్ట్రంలో కూడా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర న్యూస్ ప్రింట్ పరిశ్రమ ముఖ్యంగా భారతదేశంలో పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. నెక్స్ట్ మనకి 12 చూడండి, ముద్రణ కాగిత పరిశ్రమకి సంబంధించి సరైన ప్రవచనం ఏది? ముద్రణ కాగిత పరిశ్రమకి సంబంధించిన సరైన ప్రవచనం, సరైన వాక్యం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఈ పరిశ్రమలో కొనిఫెరస్ అడవుల నుండి లభించే మెత్తటి కలపను ముడి పదార్థంగా వాడుతారు. రెండోది, ఈ పరిశ్రమల్లో వాడే ముడి పదార్థం పైన కొనిఫెరస్ వృక్షాలు ఈ పరిశ్రమ పరంగా గ్రాస్ నుండి ముడి పదార్థం. అలాగే మూడోది ఏంటంటే, ఇటువంటి పరిశ్రమలు అమెరికా సంయుక్త రాష్ట్రాలు, జపాను, కెనడా, ఫిన్లాండ్, స్వీడన్, ఐరోపా దేశాలు స్థాపించబడ్డాయి. లేదా పైవన్నీ అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పైవన్నీ కూడా అండి, పైవన్నీ కింద వస్తాయి. మనకి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మన 13 చూడండి, మొట్టమొదటి పారిశ్రామిక ఎరువు ఏది? మొట్టమొదటి పారిశ్రామిక ఎరువు ఏది? యూరియా, డిఏపియా, పొటాష్, జింక్. అసలు మొట్టమొదటి పారిశ్రామిక ఎరువు ఏది అని అడుగుతున్నారండి. మొట్టమొదటి పారిశ్రామిక ఎరువు ఏది అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, యూరియా అండి. మొట్టమొదటి పారిశ్రామిక ఎరువు ఏదంటే యూరియా. నెక్స్ట్, నీటిలో కరిగే ఫాస్ఫేట్ ఎరువులు ఏవి? నీటిలో కరిగే ఫాస్ఫేట్ ఎరువులు ఏవి? ఫస్ట్ సూపర్ ఫాస్ఫేట్, గాఢ సూపర్ ఫాస్ఫేట్, డై అమోనియం ఫాస్ఫేట్, పైవన్నీనా? నీటిలో కరిగే ఫాస్ఫేట్ ఎరువులు ఏవి అని అడుగుతున్నారండి. మనకు ఆప్షన్ 4 అండి, పైవన్నీ. అంటే సూపర్ ఫాస్ఫేట్, గాఢ సూపర్ ఫాస్ఫేట్, అలాగే డై అమోనియం ఫాస్ఫేట్, ఈ మూడు కూడా నీటిలో కరిగే ఫాస్ఫేట్ ఎరువులు. నీటిలో కరిగే ఫాస్ఫేట్ ఎరువులు ఏంటంటే సూపర్ ఫాస్ఫేట్, గాఢ సూపర్ ఫాస్ఫేట్, డై అమోనియం ఫాస్ఫేట్, పైవన్నీ. అంటే ఇవన్నీ కూడా మనకి వస్తాయి. నెక్స్ట్ 15 చూడండి, పొటాషియంను అధికంగా ఉత్పత్తి చేయ దేశం ఏది? పొటాషియం అధికంగా ఉత్పత్తి చేయ దేశం ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, చైనా దేశమా, ఇండియా, జపాన్ దేశమా, రష్యా? అసలు ఏ దేశం మనకి పొటాషియం అధికంగా ఉత్పత్తి చేయ దేశం ఏదంటే మనకి ఆప్షన్ 3 అండి, జపాన్. పొటాషియంను అధికంగా ఉత్పత్తి చేయ దేశం ఏదంటే మనకి జపాన్ అండి. పొటాషియంను అధికంగా ఉత్పత్తి చేయ దేశం ఏదంటే జపాన్. ప్రపంచంలో ఎరువుల సరాసరి వాడకం 2008-2009లో ఎంత ఉంది? ప్రపంచంలో ఎరువుల సరాసరి వాడకం 2008-2009లో ఎంత ఉంది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, 175 కేజీ అంటే హెక్టారు, అలాగే 200 కేజీ హెక్టారు, 150 కేజీ హెక్టారు, 75.4 కేజీ హెక్టార్ ఎంత అని అడుగుతున్నారండి. మనకు ఆప్షన్ 1 అండి, 175 కేజీ హెక్టార్ అండి. ప్రపంచంలో ఎరువు సరాసరి వాడకం 2008-2009 మధ్యలో ఎంత ఉంది అంటే 175 కేజీ లేదా హెక్టార్ అండి. నెక్స్ట్ మనకు చూడండి 17ది జతపరచమన్నాడండి. ప్రపంచంలో నూలు ఎగుమతిదారు దేశం, ప్రపంచ నూలు వినియోగదారు దేశం, ఇనుము ఉక్కు ఉత్పత్తిలో 2వ స్థానం, నూలు వస్త్ర పరిశ్రమల ఉత్పత్తిలో 2వ స్థానం అన్నాడు. దీనికి సరైన ఆన్సర్ ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. ఫస్ట్ చూడండి, 1వ దానికి ప్రపంచంలో నూలు ఎగుమతి చేయ దేశం ఏదంటే అమెరికా, ప్రపంచంలో నూలు వినియోగదారు దేశం ఏదంటే చైనా, ఇనుము ఉక్కు ఉత్పత్తిలో 2వ స్థానం ఏంటంటే జపాను, నూలు వస్త్రం పరిశ్రమ ఉత్పత్తిలో 2వ స్థానం ఏదంటే మనకి ఇక్కడ భారతదేశం. ఇది మనకి ఈ విధంగా మనం జత చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 18 చూడండి, కాగిత పరిశ్రమకు కావలసిన అంశం ఏది? కాగితపు పరిశ్రమకు కావలసిన అంశం ఏది? ఫస్ట్ చూడండి, మెత్తటి కలప గుజ్జు, గడ్డియా?
కాస్టిక్ సోడా, ఆమ్లాలు, చైనా క్లే లేదా చాలినంత నీరు. శక్తి వనరు, రవాణా వ్యవస్థ లేదా పైవన్న. కాగితమ పరిశ్రమకు కావలసిన అంశం ఏదంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పైవన్నీ అంటే పైవన్నీ కూడా వస్తాయి. మెత్తటి కలప గుజ్జు, గడ్డి. అలాగే కాస్టిక్ సోడా, ఆమ్లాలు, చైనా క్లే, చాలినంత నీరు. శక్తి వనరులు, రవాణా వ్యవస్థ. ఇవన్నీ కూడా కాగితపు పరిశ్రమకు కావలసిన అంశాలు. కావలసిన అంశాలు ఏంటంటే మెత్తటి కలప గుజ్జు, గడ్డి, ప్లాస్టిక్ సోడా, ఆమ్లాలు, చైనా క్లే, చాలినంత నీరు, శక్తి వనరులు, రవాణా వ్యవస్థ. ఇవన్నీ కూడా కాగిత పరిశ్రమ కావలసిన అంశాలు. నెక్స్ట్ మనకు చూడండి 19ది. ప్రపంచంలో ఇనుము ఉక్కు ఎగుమతిదారు దేశం ఏది? ప్రపంచంలో ఇనుము ఉక్కు ఎగుమతిదారు దేశం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, యూరోపియన్ యూనియన్, జపాన్, రష్యా, ఉక్రెయిన్, దక్షిణ కొరియా లేదా పైవన్య. ప్రపంచంలో ఇనుము ఉక్కు ఎగుమతులదారు దేశం ఏదని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, పైవన్నీ అంటే యూరోపియన్ యూనియన్, అలాగే రెండోది జపాన్, రష్యా, అలాగే మూడోది ఉక్రెయిన్, దక్షిణ కొరియా. ఇవన్నీ కూడా ప్రపంచంలో ఇనుము ఉక్కు ఎగుమతిదారు దేశాలు ఇవన్నీ. ప్రపంచంలో ఇనుము ఉక్కు ఎగుమతిదారు దేశాలు ఏమంటే యూరోపియన్ యూనియన్, జపాన్, రష్యా, ఉక్రెయిన్, దక్షిణ కొరియా. ఇవన్నీ కూడా ప్రపంచంలో ఇనుము ఉక్కు ఎగుమతిదారు దేశాలు. నెక్స్ట్ 20 చూడండి. నత్రజని ఎరువులను ఎక్కడ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు? నత్రజని ఎరువులను ఎక్కడ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి, ఉష్ణమండల ప్రాంతం లేదా మధ్యధర ప్రాంతం, నెక్స్ట్ శీతోష్ణ మండల ప్రాంతం లేదా పైవన్న. నత్రజని ఎరువులను ఎక్కడ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, పైవన్నీ అంటే ఉష్ణమండల ప్రాంతంలోను, మధ్యధర ప్రాంతంలోను, అలాగే శీతోష్ణ మండల ప్రాంతంలోను నత్రజని ఎరువులు ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. నత్రజని ఎరువులను ఎక్కువగా ఎక్కడ ఉపయోగిస్తున్నారంటే ఉష్ణమండల ప్రాంతంలోను, మధ్యధర ప్రాంతంలోను, శీతోష్ణ మండల ప్రాంతంలోను, అలా ఇవి 3 మండలాలు కూడా నత్రజని ఎరువులను ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ బిట్ అండి లెసన్కి సంబంధించి, పరిశ్రమలోని లెసన్కి సంబంధించి. ఫాస్ఫేట్ ఎరువులలో సిట్రైట్ నందు కరుగు ఎరువులు ఏవి? ఫాస్ఫేట్ ఎరువులలో సిట్రైట్ నందు కరుగు ఎరువులు ఏవి? ఫస్ట్ చూడండి, డైకాల్స్ ఫాస్ఫేట్, బేసిక్ స్లాగ్, రాక్ సాల్ట్ లేదా 1, 2. ఫాస్ఫేట్ ఎరువుల్లో సిట్రేట్ నందు కరుగు ఎరువులు ఏవి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి, 1, 2. అంటే డైకాల్స్ ఫాస్ఫేట్, బేసిక్ స్లాగ్ ఇవన్నీ కూడా ఫాస్ఫేట్ ఎరువుల్లో సిట్రైట్ నందు కరుగు ఎరువులు. ఫాస్ఫేట్ ఎరువుల్లో సిట్రైట్ నందు కరుగు ఎరువులు మనకి డైకాల్సిస్ ఫాస్ఫేట్, బేసిక్ స్లాగ్ ఈ రెండు కూడా మనకి ఫాస్ఫేట్ ఎరువులు, సిట్రైట్ నందు కరుగు ఎరువులు. ఇదండి ఈరోజు సంబంధించి మనం వీడియో అండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవన్నీ. నేను డైలీ పెడుతుంటాను, డిఎస్సి అయిపోయే వరకు నేను డైలీ డిఎస్సి బిట్స్ అనేవి పెడుతుంటాను. మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, చెప్పాలని మనకి ఆశ అనేది కలుగుతుందండి. అందువల్ల లైక్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చెప్తున్నాను. ఓకే అండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే అండి, బాయ్.